చాట్ జీపీటీ మాత్రమే కాదు, గూగుల్ దగ్గర కూడా ఒక పవర్ఫుల్ ఏఐ ప్లాట్ఫామ్ ఉంది. అదే గూగుల్ ఏఐ స్టూడియో. ఇందులో ఏఐ మోడల్స్ తో చాట్ చేయడం మాత్రమే కాకుండా మన బ్లాగింగ్, యూట్యూబ్, కంటెంట్ క్రియేషన్, రీసెర్చ్ లాంటి పనులను కూడా ప్రాక్టికల్ గా చేయొచ్చు. ఈ వీడియోలో అసలు గూగుల్ ఏఐ స్టూడియో అంటే ఏమిటో చూద్దాం. గూగుల్ ఏఐ స్టూడియో అనేది గూగుల్ యొక్క జెమినీ మోడల్స్ మరియు జనరేటివ్ ఏఐ క్యాపబిలిటీస్ తో ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ప్రాంప్ట్స్ టెస్ట్ చేయడానికి మరియు ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఉపయోగించే ఒక ప్లాట్ఫామ్. అంటే సాధారణంగా మనం ఏఐ చాట్ బోట్ ని ఉపయోగించడమే కాకుండా డిఫరెంట్ మోడల్స్, సెట్టింగ్స్, ప్రాంప్ట్స్ లాంటి వాటితో మరింత కంట్రోల్ చేసే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఇది బిగినర్స్ కి మాత్రమే కాదు, డెవలపర్స్, క్రియేటర్స్, బ్లాగర్స్, ఫ్రీలాన్సర్స్ ఇలా డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ వేస్ లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళేసి గూగుల్ ఏఐ స్టూడియో అని కొట్టిన తర్వాత ఈ విధంగా మీకు గూగుల్ ఏఐ స్టూడియో అనేది వస్తుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క జీమెయిల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఎప్పుడైతే మీ యొక్క ఈమెయిల్తో లాగిన్ అవుతారో ఈ విధమైన డాష్ బోర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. చూసారా గూగుల్ ఏఐ స్టూడియో అనేది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాగిన్ ఇక్కడ నుంచి మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఏఐతో ఇంటరాక్షన్ ప్రారంభిద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక ప్రాక్టికల్ డెమో చూపిస్తాను. అదేంటంటే ఒక బ్లాగర్ గా మనకు చాలా కామన్ గా వచ్చే పని అదేంటి, ఒక టాపిక్ కి ప్రాపర్ కంటెంట్ అవుట్లైన్ తయారు చేసుకోవడం అనమాట. సో దానికి సంబంధించిన ఒక ప్రాంప్ట్ నేను రెడీ చేశాను ఆల్రెడీ. దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉంది కదా మీకు స్టార్ట్ టైపింగ్ అని, ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేము చూస్తే ఇది ఏమని ఇచ్చాను, నేను టార్గెట్ ఆడియన్స్ అనేది ఇచ్చాను. మనము బిగినర్స్ కి మాత్రమే అర్థమయ్యేటట్టుగా ఇది చేయమని ఇచ్చాను. సో ఇంకా ఏమని ఇచ్చాను, ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఉండాలి, మెటా డిస్ప్లే, ఇట్లా కొన్ని మనము డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఊరికైనా నాకు ఏదో ఒకటి రాసేయమంటే అది దానికి ఇష్టం వచ్చినట్టు ఒక జనరిక్ టాపిక్ తీసేసుకొని రాస్తుంది. సో ఈ విధంగా మనం డీటెయిల్డ్ గా ఇస్తే ఈ ప్రాంప్ట్ ఎలా వస్తుందని మనం చూస్తాం. మీకు రన్ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ అనేది కొడతాం. సో ఇది మనకు డీటెయిల్స్. ఇంకా మీరు ఇక్కడ అన్ని సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు సింపుల్ గా వాడుకునే విధంగా నేను చూపిస్తున్నాను. సో మీరు ఇంకా ఇవన్నీ కూడా మీరు సెట్టింగ్స్ అని చెక్ చేసుకోవచ్చు. ఇది కొద్దిసేపు ఆలోచించడం అనేది జరుగుతుంది. అయిన తర్వాత మీకు చూసుకుంటే ఎంత నీట్ గా అది స్ట్రక్చర్డ్ గా ఇస్తుంది. చూసారా? సో ఈ విధంగా మనకు ప్రాంప్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది. ఏదైతే మనకు ఏఐ జనరేట్ చేస్తుందో సింపుల్ గా రైట్ ఏ బ్లాగ్ అని అలా అడిగినప్పుడు ఒక జనరేట్ ఆన్సర్ వస్తుంది అన్నాను కదా. కానీ మన గోల్ ఏంటి, ఆడియన్స్ ఎవరు, అవుట్పుట్ ఫార్మాట్ ఏంటి, రిక్వైర్మెంట్స్ క్లియర్ గా చెబితే రిజల్ట్ కూడా మరింత యూస్ఫుల్ గా ఉంటుంది అనేది ఇక్కడ చూడు. అందుకే ఏఐతో పనిచేసేటప్పుడు ప్రాంప్ట్ క్లారిటీగా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను సెకండ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నా. అది ఏమని ఇస్తున్నానంటే, ఒక యూట్యూబర్ గా, అంటే ఎవరైతే ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఒక బ్లాగర్ గా కాకుండా యూట్యూబర్ గా ఛానల్ కి స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి గూగుల్ ఏఐ స్టూడియోతో అని మనం ఈ యొక్క ప్రాంప్ట్ లో ఇచ్చి చూద్దాం. సో నేనేమని ఇస్తున్నానంటే, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్, క్రియేట్ ఏ 5-minute ఎడ్యుకేషనల్ యూట్యూబ్ స్క్రిప్ట్ అని ఇచ్చాను. దానికి మళ్ళీ ఏమని ఇచ్చాను, తెలుగు స్పీకింగ్ బిగినర్స్ అని ఇచ్చాను. ఆడియన్స్ టైప్ ఎలా ఉండాలంటే తెలుగు మాట్లాడే వాళ్లకు అర్థమయ్యేటట్టుగా ఉండాలి అనమాట. దానికి మళ్ళీ ఏమని ఇచ్చానంటే, స్ట్రాంగ్ క్యూరియాసిటీ బేస్డ్ హుక్ ఉండాలి, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే కూడా ఇవ్వాలి అని చెప్తున్నా. కామన్ మిస్టేక్స్ కూడా చెప్పాలి, అలాగే యాక్షనబుల్ టిప్స్ ఏమన్నా ఉంటే అందులో చెప్పాలి. న్యాచురల్ కాల్ టు యాక్షన్ అని ఇచ్చాను. డు నాట్ యూజ్ ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ ఆర్ క్లిక్ బైట్. అంటే ఏదైతే మనము ఇచ్చామో ఆ యొక్క స్క్రిప్ట్ ఇది కూడా చాలా ఎథికల్ గా ఉండాలి. ఏదంటే అది, అంటే మనకు లేనిపోనేది ఏది కూడా యాడ్ చేయొద్దని క్లియర్ గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సో ఈ విధంగా మనం ప్రాంప్ట్ లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి రన్ అని ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. చూద్దాం ఏమని వస్తుందో. సో చూసారా, ఇక్కడ యూట్యూబ్ స్క్రిప్ట్ అనేది అది క్లియర్ గా తయారు చేస్తుంది. అందులో మళ్ళీ టైమింగ్స్ కూడా రాస్తుంది. టైమ్స్తో ఏ టైంకి ఎంత ఏం చెప్పాలి అనేది కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా మీరు తెలుగులో కూడా దీన్ని కన్వర్ట్ చేసేసుకొని ఇక్కడే డైరెక్ట్ గా మీరు ఒక యూట్యూబ్ వాయిస్ ఓవర్ గానీ స్క్రిప్ట్ గానీ మీరు తయారు చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చిందో కదా. సో అదే అనమాట. ఇప్పుడు నేను ఇంకొకటి డెమో చూపిస్తాను. అదేంటంటే కంటెంట్ రీపర్పసింగ్ అనమాట. అదేంటి,
మనం ఒక లాంగ్ ఫామ్ వీడియో చేసి ఉంటాము లేదా ఒక బ్లాగ్ ఆర్టికల్ తయారు చేసిన తర్వాత అదే కంటెంట్ ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కోసం రీపర్పస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకే టాపిక్ నుంచి మల్టిపుల్ సోషల్ మీడియా ఫార్మాట్స్ అనేటి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ యొక్క ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను దానికి సంబంధించినది. సో ఈ విధంగా నేను ఇచ్చాను. టర్న్ ద ఫాలోయింగ్ టాపిక్ ఇంటూ 1 యూట్యూబ్ షార్ట్స్, 1 ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా ఒకటి కావాలి, నాకు ఒక ఫేస్బుక్ పోస్ట్ కావాలి, ఇదే ఆర్టికల్ నుంచి నాకు ఒక లింక్డ్ఇన్ పోస్ట్ తయారు కావాలి, అలాగే ఇదే వీడియో కానీ ఆర్టికల్ నుంచి ఒక సోషల్ మీడియా హుక్ 3 షార్ట్ హుక్స్ కూడా కావాలని ఇట్లా మనం ఇచ్చామన్నమాట. మళ్ళీ ఆడియన్స్ కూడా ఇక్కడ స్పెసిఫై చేశాను. బిగినర్స్ హూ వాంట్ టు బిల్డ్ ఏ వెబ్సైట్ అండ్ ఎర్న్ ఆన్లైన్ అనమాట. సో ఇది ప్రాంప్ట్. ఇప్పుడు మనం క్లిక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక టాపిక్ నుంచి మల్టిపుల్ పీసెస్ ఆఫ్ కంటెంట్ అనమాట. క్రియేటర్ కి ఇది చాలా టైం సేవింగ్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే చాలా విధంగా మీకు ఇది ఇచ్చింది. షార్ట్స్ ఐడియా ఇచ్చింది, ఇన్స్టాగ్రామ్ రీల్ క్యాప్షన్ ఇచ్చింది, పోస్ట్ అంటే ఫేస్బుక్ పోస్ట్ కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చింది, మళ్ళీ లింక్డ్ఇన్ లో కూడా కావాలంటే మీరు పోస్ట్ చేసుకోవచ్చు, అలాగే 3 సోషల్ మీడియా హుక్స్ కూడా ఇచ్చింది అనమాట. సో ఒకటే టాపిక్ ని మనం వివిధ రకాల ప్లాట్ఫామ్స్ కి ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈ యొక్క సింగిల్ ప్రాంప్ట్ తో మీరు చేసుకోవచ్చు అనమాట. ఎవరు ఈ యొక్క గూగుల్ ఏఐ స్టూడియో వాడచ్చు? మీరు బ్లాగర్ అయితే కంటెంట్ ప్లానింగ్ మరియు రీసెర్చ్ వర్క్ ఫ్లోస్ కోసం, యూట్యూబర్ అయితే ఐడియాస్, స్క్రిప్ట్స్, హుక్స్ మరియు రీపర్పసింగ్ కోసం వాడుకోవచ్చు, ఫ్రీలాన్సర్ అయితే క్లయింట్ కమ్యూనికేషన్, డ్రాఫ్ట్స్ మరియు రిపిటేటివ్ టాస్క్ కోసం వాడచ్చు, స్టూడెంట్ అయితే కాన్సెప్ట్స్ ని సింపుల్ గా నేర్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అదే బిజినెస్ ఓనర్ అయితే కంటెంట్, కమ్యూనికేషన్ మరియు బ్రెయిన్ స్టార్మింగ్ కోసం ఉపయోగం చేసుకోవచ్చు అనమాట. గూగుల్ ఏఐ స్టూడియోలో నాకు నచ్చిన విషయాలు గూగుల్ ఏఐ ఎకో సిస్టమ్ తో డైరెక్ట్ యాక్సెస్, ఎక్స్పెరిమెంట్స్ కి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మరియు డిఫరెంట్ ఏఐ వర్క్ ఫ్లోస్ టెస్ట్ చేయగలం. కానీ లిమిటేషన్స్ కూడా ఏమైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చూస్తాం. ఫీచర్స్, మోడల్స్, అవైలబిలిటీ, రేట్ లిమిట్స్ మరియు ప్రైజింగ్ కాలక్రమంలో చాలా మారవచ్చు అనమాట. అలాగే ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం బ్లైండ్ గా ట్రస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి. అందుకే బెస్ట్ ఆఫ్ గురులో మన అప్రోచ్ ఏఐని రీప్లేస్మెంట్ గా కాకుండా ఒక ప్రొడక్టివిటీ అసిస్టెంట్ గా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. తర్వాత ఫైనల్ టేక్ అవే ఏంటంటే, మొత్తంగా చెప్పాలంటే గూగుల్ ఏఐ స్టూడియో అనేది కేవలం మరో చాట్ బోట్ అనేది కాదు. మీరు ఏఐతో సీరియస్ గా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే, డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయాలనుకున్నా కూడా ఇది డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లాట్ఫామ్ అన్నమాట. ముఖ్యంగా బ్లాగర్స్, క్రియేటర్స్, తర్వాత ఫ్రీలాన్సర్స్ కావచ్చు, వాళ్ళ కోసం దీనిలో చాలా ప్రాక్టికల్ యూజెస్ అనేటివి ఉన్నాయి. ఈ వీడియోలో మనం చూసిన వర్క్ ఫ్లోస్ ని మీరు మీ యొక్క వర్క్ కు తగినట్టుగా మాడిఫై కూడా చేసుకోవచ్చు. మీరు గూగుల్ ఏఐ స్టూడియోలో ఏ ఫీచర్ గురించి డీటెయిల్డ్ ట్యుటోరియల్ కావాలనో కామెంట్స్ లో తెలియచేయండి. మీరు బ్లాగర్ అయితే బ్లాగింగ్ కోసం గూగుల్ ఏఐ స్టూడియోని ఎలా ఉపయోగించాలో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ వర్క్ ఫ్లోగా చూపించగలను. ఇలాంటి ప్రాక్టికల్ ఏఐ వీడియోస్ కోసం బెస్ట్ ఆఫ్ గురుని సబ్స్క్రైబ్ చేయండి. లెర్న్, బిల్డ్ అండ్ గ్రో.